ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఒడిశాలోని గనుల్లో కేరళ తీర ప్రాంత ఇసుకలో భవిష్యత్తును మార్చబోయే ఒక అతిపెద్ద కమోడిటీ సూపర్ సైకిల్ సైలెంట్ గా మొదలవుతుందని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ ను శాసించబోయే అసలైన సెక్టర్ ఇదే. నిన్ననే ఇండియా అండ్ అమెరికా మధ్య ఒక హిస్టారికల్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ డీల్ సైన్ అయింది. గ్లోబల్ సప్లై చైన్స్ లో దశాబ్ద కాలంలో జరిగిన అతిపెద్ద మార్పు ఇదే అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక మామూలు డిప్లొమాటిక్ ఒప్పందం కాదు ఫ్రెండ్స్. రేర్ ఎర్త్ మినరల్స్ మీద చైనాకు ఉన్న మోనోపాలిజాన్ని బద్దలు కొట్టడానికి అమెరికా వేసిన ఇదొక అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేర్ ఎర్త్ నిల్వల్స్ లో 60% చైనా చేతిలో ఉన్నాయి. అంతేకాదు ప్రపంచానికి అవసరమైన మొత్తం సప్లైలో ఏకంగా 90% చైనానే ప్రాసెస్ చేస్తుంది. దీన్ని బట్టి మనం చైనా మీద ఎంతలా డిపెండ్ అయ్యామో అర్థం చేసుకోవచ్చు. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏవో రాళ్ళు అనుకోకండి ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ వెహికల్ మోటార్స్, విండ్ టర్బైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, హార్డ్వేర్, సెమీ కండక్టర్స్ అండ్ మిలిటరీ టెక్నాలజీకి ఇవే ప్రాణం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ లో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎవరి కంట్రోల్లో ఉంటే ప్రపంచం వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్లెక్క. ఈ విషయం అమెరికాకి తెలుసు, మన ఇండియాకి తెలుసు. అందుకే ప్రత్యామ్నాయంగా సప్లై చైన్ నిర్మించడానికి అమెరికా, ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి ఏకంగా $20 బిలియన్ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. మన స్మార్ట్ ఇన్వెస్టర్స్ అప్పుడే ఈ వార్తను పసిగట్టేశారు. మీరు కనుక రేర్ ఎర్త్ స్టాక్స్ లో అతిపెద్ద బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ఇండియా యుఎస్ డీల్ అతిపెద్ద క్యాటలిస్ట్ కాబోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫ్యూచర్ లో మనకు అద్భుతమైన లాభాలు ఇచ్చే టాప్ 3 రేర్ ఎర్త్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మన కామెంట్ లో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో మొదటి స్టాక్ ఈ మైనింగ్ సెక్టార్ లో అందరికీ సుపరిచితమైన పేరు జిఎండిసి. గుజరాత్ ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీలో ఏకంగా 74% వాటా ప్రభుత్వానికి ఉంది. మైనింగ్ అండ్ పవర్ జనరేషన్ రంగాల్లో ఈ కంపెనీ ఒక కింగ్ లాంటిది. వీరి మెయిన్ బిజినెస్ ఏంటంటే గుజరాత్ లో లిగ్నైట్, బాక్సైట్, మాంగనీస్, సిలికా శాండ్ అండ్ ఇతర మినరల్స్ తవ్వకాలు చేస్తారు. కచ్ అండ్ దేవభూమి ద్వారకలో వీరికి సొంతంగా భారీ బాక్సైట్ గన్లు ఉన్నాయి. ఇక పవర్ సెక్టార్ లో కూడా వీరికి 250 మెగావాట్ థర్మల్ పవర్ అండ్ 200.9 మెగావాట్ విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు గేమ్ మొదలైంది ఫ్రెండ్స్. కేవలం ఒక లోకల్ లిగ్నైట్ మైనర్ గా మాత్రమే మిగిలిపోకుండా వీరు క్రిటికల్ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా గ్రాండ్ గా ఎంటర్ అవుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ నిల్వలు ఉన్న అంబాదుంగర్ డిపాజిట్ ని వీరే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ దొరికే రేర్ ఎర్త్ మినరల్స్ ను ప్రాసెస్ చేయడానికి భరూచ్ లో ఒక భారీ రీహబ్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఎనర్జీ, డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రికల్ మోటార్లకు అత్యంత కీలకమైన పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీలో వాడే నియోడైమియం, ప్రాసియోడైమియం, లాంతనం అండ్ సిరియం లాంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్ ను మీరు సప్లై చేయబోతున్నారు. కంపెనీ ఫైనాన్షియల్ లో కూడా భారీ ప్లాన్స్ తగ్గట్టుగానే ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాయి. 5 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 15% గా ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ ఆఫ్ 5 ఇయర్స్ 8% గా ఉంది. అండ్ 5 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% గా ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, వీరు ఫ్యూచర్ గ్రోత్ కు బైతరణి వెస్ట్ కోల్ బ్లాక్ అనేది ఒక అతిపెద్ద గ్రోత్ డ్రైవర్ గా మారబోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక రీజనల్ మైనర్ నుండి నేషనల్ క్రిటికల్ మినరల్ ప్లేయర్ గా మారుతున్న ఈ గవర్నమెంట్ స్టాక్ అంబాదుంగర్ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం రేర్ ఎర్త్ సప్లై చైన్ ను ఇంటిగ్రేట్ చేయబోతుంది. రాబోయే ఈ రేర్ ఎర్త్ సూపర్ సైకిల్ ను క్యాష్ చేసుకోవడానికి పక్కగా రెడీగా ఉన్న ఈ స్టాక్ ను ఖచ్చితంగా మీరు ఆర్డర్ లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో రెండో స్టాక్ మన ముంబైకి చెందిన తపారియా గ్రూప్ కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. 2-3 దశాబ్దాల క్రితం నుండి ఈ ఇండస్ట్రీలో సాలిడ్ ట్రాక్ రికార్డ్ అండ్ సప్లైర్స్ తో స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్న రేర్ కంపెనీ ఇది. కంపెనీ పేరుకు తగ్గట్టుగానే వీరు మ్యాగ్నెట్ స్థాయిలో ఎక్స్పర్ట్ గా ఉన్నారు. ప్రధానంగా అల్నికో అంటే అల్యూమినియం, నికల్, కోబాల్ట్ అన్నమాట. మ్యాగ్నెట్స్, ఎలక్ట్రిసిటీ మీటర్లు, గ్యాస్ మీటర్లు అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అవసరమైన మ్యాగ్నెటిక్ పార్ట్స్ ని తయారు చేస్తారు. అంతేకాదు వీరికి 100% సొంతమైన సబ్సిడరీ కంపెనీ క్వాంటమ్ మ్యాగ్నెటిక్స్ ద్వారా ఇండియాలోనే అత్యంత కీలకమైన నియోడైమియం మ్యాగ్నెటిక్స్ ను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీరి భవిష్యత్ రేంజ్ ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ 2 పాయింట్స్ వినండి. రీసెంట్ గా కుదిరిన ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ రేర్ ఎర్త్ డీల్ వల్ల గ్లోబల్ ట్రేడ్ కండిషన్స్ మెరుగుపడి ఈ కంపెనీ గ్రోత్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్యూచర్ డిమాండ్ ముందే పసిగట్టిన ఈ కంపెనీ FY25 అండ్ FY26 లోనే తన ప్రొడక్షన్ కెపాసిటీని బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి భారీ క్యాపెక్స్ పెట్టింది. కంపెనీ ఫైనాన్షియల్స్ నెంబర్స్ విషయానికి వస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇప్పుడు 10.5% ఉంది. ROCE 14.1% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లేటెస్ట్ 16.2% ఉంది. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే వీరు పెట్టిన భారీ క్యాపెక్స్ ఇప్పుడు ప్రొడక్షన్ లోకి రాబోతుంది. దీనికి తోడు ఇండియా అండ్ గ్లోబల్ మార్కెట్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా పెరుగుతుండటంతో వీరి మ్యాగ్నెట్స్ కి రాబోయే రోజుల్లో కళ్ళు చెదిరే డిమాండ్ రావడం ఖాయం. రేర్ ఎర్త్ సెక్టార్ పై ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ను ఖచ్చితంగా
మీరు ఆర్డర్ లో ఉంచుకోండి. మన లిస్ట్ లో మూడవది అండ్ ఈ రోజు ఆఖరి స్టాక్ స్టెర్లింగ్ టూల్స్. ఇది ఇండియాలోనే అతిపెద్ద హై టెన్సైల్డ్ కోల్డ్ ఫోర్జ్ ఫాస్టనర్స్ తయారు చేసే కంపెనీ. అంటే నట్స్ బోల్ట్స్ లాంటి స్పెషల్ ఫిట్టింగ్స్ అన్నమాట. టాప్ ఆటోమొబైల్ కంపెనీలన్నిటికీ వీరే మెయిన్ సప్లైర్ గా ఉన్నారు. ఈ స్టాక్ రేర్ ఎర్త్ థీమ్ కి ఎలా కనెక్ట్ అవుతుందో వింటే మీరే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ అండ్ థర్మల్ మాడ్యూల్స్ తయారీలో ఏకంగా 200కు పైగా స్పెషలైజ్డ్ ఫ్యాషనర్స్ అవసరమవుతాయి. ఈ స్టెర్లింగ్ టూల్స్ కు వచ్చే మొత్తం ఆదాయంలో 42% కేవలం ఈ సెగ్మెంట్ నుండే వస్తుంది. కాబట్టి ఈవీ అండ్ రేర్ ఎర్త్ సెక్టార్ పెరిగితే ఇండైరెక్ట్ గా వీరికి పండగే. ఇది ఒక పర్ఫెక్ట్ ప్రాక్సీ ప్లే. ఇక్కడ వీరేసిన మాస్టర్ స్ట్రోక్ ఉంటుందండి. మే 2025 లో తమ సబ్సిడీ ద్వారా యూకే కి చెందిన అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ మెషిన్స్ ఏఈఎం తో ఒక బంపర్ టెక్నాలజీ అగ్రిమెంట్ చేస్తున్నారు. దీని ద్వారా అసలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ వాడకమే లేని ట్రాక్షన్ మోటార్లను వీరే తమ ఫరీదాబాద్ ప్లాంట్ లో తయారు చేయబోతున్నారు. అంటే రేర్ ఎర్త్ కోసం చైనా సప్లై చైన్ మీద ఆధారపడాల్సిన అవసరాన్ని వీరు పూర్తిగా తగ్గించేస్తారన్నమాట. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఇప్పుడు లేటెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.68% ఉంది, ఆర్ఓసిఈ 7.23% ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.2% ఉంది. ఇక కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసం భారీ స్కెచ్ చేశారు ఫ్రెండ్స్. ఈవీ పవర్ ఎలక్ట్రానిక్స్ లోకల్ గా తయారు చేయడానికి చైనాకు చెందిన ల్యాండ్ వరల్డ్ టెక్నాలజీతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. అలాగే స్టెర్లింగ్ టెక్ మొబిలిటీ అనే కొత్త సబ్సిడరీని స్టార్ట్ చేసి హై వోల్టేజ్ ఈవీ కాంపోనెంట్స్ లో కూడా అగ్రెసివ్ గా దిగుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక పక్క ఈవీ ఫాస్టనర్స్ తో చేతి నిండా ఆర్డర్స్, మరో పక్క చైనాకు చెక్ పెట్టేలా రేర్ ఎర్త్ ఫ్రీ ట్రాక్షన్ మోటార్ల అగ్రిమెంట్ తో దూసుకుపోతున్న ఈ స్మార్ట్ ప్రాక్సీ స్టాక్ గ్లోబల్ రేర్ ఎర్త్ సూపర్ సైకిల్ ను ప్లే చేయడానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒక్క మాట అండి, స్మార్ట్ ఫోన్ నుండి ఫైటర్ జెట్ల వరకు ప్రతిదానికి అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో ప్రపంచం చైనాకు ప్రత్యామ్నాయం ఎదుగుతుంది కదా. చైనా ఆధిపత్యం రాత్రి అంతం కాకపోయినప్పటికీ ఈ ఇండియా యుఎస్ డీల్ అనేది ఒక సరికొత్త మార్పుకు నాంది పలుకుతుంది. అయితే కేవలం హైప్ చూస్ కాకుండా కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, మేనేజ్మెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏంటి, మరియు వాల్యుయేషన్స్ పక్కాగా డ్యూ డిలిజెన్స్ చేశాకే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మరి ఈ టాప్ 3 రేర్ ఎర్త్ స్టాక్స్ లో మీ ఫేవరెట్ ఏంటో కింద మన కామెంట్ లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ కు షేర్ చేసి మన ఛానల్ కి గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ సెక్టార్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో ఉంచుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్.